ఏందమ్మా ఈ తోటకూర ఇక్కడ చూస్తే పచ్చ రకంగా ఉంది, ఇక్కడ చూస్తే ఎర్ర రకంగా ఉంది. ఇది బీపీకి షుగర్కు ఆ, వాడతారు ఎక్కువ. మీరు చల్లిన తర్వాత ఎన్ని రోజులకు వస్తామా విత్తనం చల్లిన తర్వాత ఇది? 20 రోజులకు వస్తుంది. ఇట్లా ఎన్నిసార్లు వస్తుంటది మీకు? వస్తుంది 10 కోతలు 20 కోతల దాకా వస్తుంది. అక్కడ 3 కోతలు కోసినాం. అంటే ఇప్పుడు మనం కోత కట్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది మళ్ళీ ఇంకో రెండోది కటింగ్? రెండోది మళ్ళీ 10 రోజులకు వస్తుంది. మళ్ళీ 10 రోజులకు వస్తుంది. నీళ్లు విధానం ఎట్లా పెడతారు? రోజు పెడతారా లేకపోతే సాయంత్రం పూట? 3 రోజులకు ఒక రోజు పెడతాం. 3 రోజులకు ఒకసారి పెడతారు. అంటే తక్కువ నీళ్ళు ఉన్నా కానీ 3 పండించవచ్చు. రోజులకు ఒక రోజు. పచ్చ ఆకుకూరకు ప్లస్ మరి ఈ వేరే రకం ఉన్న ఆకుకూర ఉంది కదా, రెండింటి తేడా అయిందమ్మా అసలు? రెండు తేడా అంటే జర మంచిగా పోతుంది, పిరం పోతుంది, జర అగ్గనే పోతుంది. ఇది ఓకే, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం మీరు ఎర్ర తోటకూర? ఇది ఈ సంవత్సరం సందే చేస్తున్నాం. ప్రస్తుతం రేట్ ఎంత అవుతుందమ్మా ఇది? 10కి 4 వేస్తున్నాం. ఇదంతా ఒకసారి అయిపోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది మనకు? ఇదంతా అయిపోవాలంటే 10 రోజులు పడతాం. చాలా మందికి ఎర్ర తోటకూర తెలియదు కదా. ఎర్ర తోటకూర వల్ల ముఖ్యంగా ఏంటంటే ఒకసారి క్రాప్ వేసుకుంటే ఇది 10 రోజులకు ఒకసారి కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇలా 20 సార్లు మనం కోసుకునే అవకాశం ఉంటుంది. అదే పచ్చ తోటకూర అయితే మాత్రం ఒకసారి కోసిన తర్వాత ఇంకోసారి వచ్చే అవకాశం లేదు. ఇదాన్ని మన తోటకూర గురించి రైతు చెప్తున్న అనుభవాలు.